ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడుంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నేను నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గర పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. రాలిపోయి చుట్టాని కురంగే ఎందుకే తెల్ల వెంట్రుకే అడగలేదుగా ఎగిరిపోయే వెక్కాని కుషాంపో ఎందుకే బోడి గుండుతో బాధలేదుగా. అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. కోడల పిల్ల ఆగు, నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను, నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను. బాబాయ్, ఈ ఫోన్ పే పేటిఎం వచ్చిన దగ్గర నుండి ఎవ్వరు లాస్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను మాత్రం బాగా లాస్ అయ్యాను. ఫోన్ పే పేటిఎంలు వచ్చిన తర్వాత అందరికీ బానే ఉంది కదమ్మా, నువ్వెందుకు లాస్ అయ్యావు? ఈ ఫోన్ పే పేటిఎం లేనప్పుడు మా ఆయన జేబీలో 100-50 దొరికేది బాబాయ్, ఇప్పుడు ₹1 కూడా దొరకట్లేదు. బొంగులో రిలేషన్స్ డబ్బుంటే ఉంటాయి, లేకుంటే పోతాయి. అలాంటి వాళ్ళ కోసం నా లైఫ్ అంతా ఏడుస్తూ నేను కూర్చోలేను.